హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఇవాళ స్పెషల్ ఉప్మా ప్రీమిక్స్ని చూపిస్తున్నానండి. సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. బిజీ మార్నింగ్స్కి అయితే ఇది బెస్ట్ ఆప్షన్. ఇలా సింపుల్గా మేము ఉప్మా యొక్క ప్రీమిక్స్ని ప్రిపేర్ చేసుకొని ఎక్కువ రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చండి. ఏదైనా ఎయిట్ కంటైనర్ కానివ్వండి, జిప్లాక్ కవర్స్లో అయినా సరే ప్యాక్ చేసేసుకొని మేము మంచి ఫ్రెష్గా ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుందండి. ఎప్పుడు తీసి మేము ప్రిపేర్ చేసుకున్నా సరే అదే టేస్ట్తో చక్కగా కుదురుతుంది. ఇక్కడ ఈ ప్రీమిక్స్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కడాయి తీసుకొని కడాయిలోకి 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అందులోకి 1.5 టేబుల్ స్పూన్ చనాదాలు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు వేసుకోవాలి. 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు పీనట్స్ని వేసుకోవాలి, పల్లీలు. వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి చేతి నిండుగా క్యాష్యూ నట్స్ని వేసుకోవాలి. ఉప్మాలో అక్కడక్కడ మధ్యలో ఇవి తగులుతుంటే తినడానికి టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే 2 టీ స్పూన్స్ వరకు మస్టర్డ్ సీడ్స్ వేసుకోవాలి. ఆవాలు అవన్నీ కూడాను మంచిగా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి 5-6 ఎండుమిర్చి అలాగే కొన్ని కరివేపాకుని వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అవన్నీ కూడాను మంచి కలర్ వచ్చేలాగా. ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఫైన్గా చాప్ చేసి వేసుకోవాలి. అవి కూడా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కూడాను. వాటితో పాటు 3 లేదా 4 పచ్చిమిర్చి సన్నగా చాప్ చేసి వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి, లేదా గ్రేట్ చేసి అయినా వేసుకోవచ్చు. అవి కూడా వేసుకున్న తర్వాత అల్లం పచ్చి వాసన పోయే వరకు ఆనియన్స్ కూడా లైట్ గోల్డెన్ వచ్చే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ కూడాను. ఇప్పుడు 2 మీడియం సైజ్ టొమాటోస్ని చాప్ చేసి వేసుకోవాలి. టొమాటోస్ వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకొని ఈ టొమాటోస్ అన్నీ కూడాను బాగా సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. బాగా సాఫ్ట్ అయ్యి కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వాటిని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకోవాలండి. అవి టొమాటోస్ సాఫ్ట్ అయిన తర్వాత ఇందులోకి సూజీ, బొంబాయి రవ్వ అంటారు కదా, ఉప్మా రవ్వ ఇందులోకి యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1 kg వరకు రవ్వ తీసుకున్నాను. రవ్వని ఇందులో వేసేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి, లేకపోతే రవ్వ తొందరగా బర్న్ అయిపోతుంది. వేసుకున్న తర్వాత అంతా బాగా కలిపేసుకుంటూ రవ్వని బాగా రోస్ట్ చేసుకోవాలి ఈ మిక్స్చర్లోనే. అలాగే ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇందులోకి నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఉప్మా చేసేటప్పుడు ఫ్లేవర్ మంచిగా ఉంటుందని చెప్పేసి నెయ్యి కూడా వేసేసిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి రవ్వ మంచిగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా కలిపేసుకుంటూ అన్నీ కూడాను లైట్ గోల్డెన్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇదంతా కూడా స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా చల్లారడానికి పెట్టేసుకోవాలండి. మేము ఇప్పుడు బ్రేక్ఫాస్ట్గా ఉప్మాని చేసుకోవాలనుకున్నా సరే మేము తీసుకునే క్వాంటిటీని బట్టి డబల్ క్వాంటిటీలో వాటర్ని యాడ్ చేసేసుకొని 1 కప్పు రవ్వకి 2 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈజీగా. చల్లారిన ఈ ప్రీమిక్స్ని ఇప్పుడు ఏదైనా ఎయిట్ కంటైనర్ కానివ్వండి, జిప్లాక్ కవర్స్లో అయినా సరే ప్యాక్ చేసేసుకొని పెట్టుకోవచ్చండి. ఇది ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది. ఇలా స్టోర్ చేసేసుకొని మాకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను నెక్స్ట్ డే ఇది ప్రిపేర్ చేసుకున్న ఈ రవ్వతో ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కడాయిలోకి 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇది బాయిలింగ్కి పెట్టేసుకొని ఇప్పుడు 1 కప్ వరకు ప్రీమిక్స్ని తీసుకున్నాను, ఉప్మా ప్రీమిక్స్ని. రవ్వ మిక్స్ని పక్కన పెట్టేసుకొని చూడండి వాటర్ బాయిలింగ్కి వచ్చేసింది. 1 కప్పు రవ్వకి 2 కప్పులు వాటర్ సరిపోతాయండి. బాగా బాయిల్ వచ్చిన తర్వాత వాటర్ అందులోకి మేము తీసుకున్న ప్రీమిక్స్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసి బాగా దగ్గర పడే వరకు కలుపుతూ కుక్ చేసుకోవాలి. మాకు థిక్నెస్ని బట్టి కొంతమంది కొంచెం లైట్ థిక్గా కావాలనుకుంటారు, కొంచెం గట్టిగా కావాలనుకుంటారు. మాకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొంచెం కుక్ చేసేసుకొని కవర్ చేసేసి ఒక 2 మినిట్స్ వరకు దమ్ మీద పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి. ఈ ఉప్మాని మాకు నచ్చిన పచ్చడితో కానివ్వండి, కారపొడి దేంతోనైనా సరే మాకు నచ్చిన వాటితో సర్వ్ చేసుకుంటే వేడివేడిగా చాలా బాగుంటుందండి. టేస్ట్లో అయితే సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. జస్ట్ మేము కొంచెం వాటర్ని వేడి చేసేసుకొని ప్రీమిక్స్ని
యాడ్ చేసేసుకొని ఉప్మా రెడీ చేసేసుకోవచ్చు. బిజీ మార్నింగ్స్కి అయితే బెస్ట్ ఆప్షన్ అండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అనుకున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.